అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద అండ్ మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్స్. 5:52 AM. నేను టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి బైక్లో అన్నీ మన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. రైట్ నౌ హెడ్డింగ్ డైరెక్ట్లీ టు రామేశ్వరం ధనుష్కోడి. సో డైరెక్ట్గా వచ్చేసి రామేశ్వరం హెవీ రైడర్. గుడ్ మార్నింగ్ బోలే సబ్కో. Good morning, boys. How are you? Good evening. Today in కలుస్తాం మీకు. ఐల్ సీ యూ ఆన్ ద రోడ్. మనము బయలుదేరాము. నెక్స్ట్ దర్గా దగ్గర ఫోటో తీసుకుని బయలుదేరుతాం. ఫస్ట్గా పోయి పెట్రోల్ ఫుల్ చేయించుకోవాలి. మేము పెట్రోల్ జీరో ఉంది మన బైక్లో నిన్నటి నుంచి. అది కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా అక్కడికి వెళ్ళిపోవాలి మేము రామేశ్వరంకు. సో పెట్రోల్ బంక్ దగ్గర కలుస్తాను, అందరూ స్టే ట్యూన్డ్. సో హైవే అయితే ఎక్కేసాం మేము. మనకు పోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి మధురై పై నుంచి ఉంది, అదైతే చాలా అంటే లిటరల్లీ ఇట్స్ వెరీ లాంగ్. ఒక 70-80 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడిపోతే అట్లా నుంచి వెళ్ళట్లేదు. సో మనం త్రిచి టు పుదుకొట్టై రైకుడి రామన్నతేశ్వరంపురం ఏంది పేరు. సో ఆ దారి అయితే వెళ్తున్నాము. ఈ టైంలో మనం రామేశ్వరంలో ధనుష్కోడిలో ఉండాల్సిందే, ఆ సర్కిల్ దగ్గర సన్ రైజ్ కు. మనము సన్ రైజ్ కి త్రిచిలో ఉన్నాం. సో జర్నీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెట్రోల్ బంక్స్ ఎక్కడ కనబడట్లే, ఒకటి ఒకటి లేదు ఇక్కడ. ఓకే, అది ఇక్కడ ఉంది. ఇట్స్ నాట్ ఓపెన్ యెట్, ఇట్స్ క్లోజ్డ్. షిట్. పెట్రోల్ బంక్ వి వాంట్ పెట్రోల్ బంక్ నౌ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెట్రోల్ ఎంత ఉందో కూడా తెలియట్లేదు నాకు. రామేశ్వరం 264 ఉంది. అన్నా 1243. ఓకే, సక్సెస్ఫుల్లీ పోయిట్. పొద్దున్నే స్కామ్ అయిపోయింది. వాడు కర్రోడు కనపడతాడా సుబ్బునా కొడుకు. వాడు పట్టింది 900కి R15లో, కానీ 950 అంట. ఆడు ముందే 50 రూపాయలు పట్టేసి ఉన్నాడు వేరే వాళ్ళకు. రీడింగ్లో పట్టిందేమో 900కే, మళ్ళీ 950 అంటాడు. బిల్లు చూపినా అంటే బిల్లు లేదు, అయిపోయింది అంటాడు. మావాడు కూడా చూసుకోకుండా ఫోన్లో చూసుకుంటాడు. కన్యాకుమారి పోవడం కంటే రామేశ్వరం పోవడమే బెటర్. ఎందుకంటే అమ్మన్ బ్రిడ్జ్ చాలా మందికి తెలుసు, కానీ ఎవరు పోయింటారు. అందరూ కన్యాకుమారి పోతారు. ఇండియా లాస్ట్ ల్యాండ్ అదేనే. లాస్ట్ ల్యాండ్ పోయే కల్లా మనకు ఒక పక్క కంట్రీ బార్డర్ చూడొచ్చు, శ్రీలంక బార్డర్ చూడొచ్చు, మనకు పమ్మన్ బ్రిడ్జ్ చూడొచ్చు. అసలు ఎంత బాగుండేది అసలు పమ్మన్ బ్రిడ్జ్. టూర్ చేస్తున్నాం కాబట్టి సో రైడింగ్ జాకెట్ కొన్నా, డిస్కంఫర్ట్ ఉండేది అనుకున్నా. కానీ రైడింగ్ జాకెట్ వేసి రైడ్ చేస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నాకేం కాదు. తప్పకుండా అర్లీ మార్నింగ్ రైడ్స్ వెళ్తా ఉంటే మనము ఖచ్చితంగా లాంగ్ రైడ్స్, సో ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. అప్పుడు బాగా ఎనర్జెటిక్ ఉంటుంది, మైండ్ కూడా బాగా వర్క్ చేస్తాడు మనకు. ఈ రోజు అంతా రైడే ఉండదు బై, టోటల్ రైడ్. మన నెక్స్ట్ ఈ ధనుష్కోడి తర్వాత మన నెక్స్ట్ లొకేషన్ ఉంది కదా, అక్కడ రీచ్ అయిన వరకు టోటల్ రైడే. ఇంకా ఈ రోజు అంతా రైడింగ్ లోనే వెళ్ళిపోతుంది మనకు. ఈ రోజు మనం ఆల్మోస్ట్ ఒక లేదంటే 550 to 600 కిలోమీటర్స్ మధ్యలో అంతా రైడ్ చేస్తూ ఉండాలి ఈ రోజు అంతా. సో ఖచ్చితంగా మన నెక్స్ట్ లొకేషన్ అయితే చేరుకోవాల్సిందే ఈ రోజు బై నైట్. క్విక్ అప్డేట్ బై షాహిద్ బైక్ ఆరంభకి వెనకాల అది నంబర్ ప్లేట్ ఊరొచ్చింది. వాడికి త్వరగా పోయి చెప్పాలా, ఊరే బ్యాక్ ప్లేట్ ఊరిపోతుంది. नंबर प्लेट एक स्क्रू पे स्क्रू चल गया भी एक वो. अरे देख ट्राई कर, आता है देखो नमला. अरे पीकॉक साउंड्स వస్తున్నాయి ఇక్కడ అంటాను అన్నీ. సో బైండింగ్ అయితే కట్టేసాడు మావాడు. సో అప్పుడు నేను ఒక రీల్ వేసుకుంటా. ఈ రీల్స్ అన్ని చూడాలనుకుంటే ఫస్ట్గా అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి, తప్పకుండా ఫాలో చేయండి. మన నెక్స్ట్ లొకేషన్ రామానంతపురం 84 కిలోమీటర్స్. దెన్ మన మెయిన్ లొకేషన్ రామేశ్వరం 144 కిలోమీటర్స్. 3 weeks later. గ్యాంగ్ ఫైనలీ రామేశ్వరం లెఫ్ట్ 60 కిలోమీటర్స్. దాట్స్ ఇట్. మన 2.5 hour జర్నీలో వీ హావ్ కవర్డ్ 179 కిలోమీటర్స్. 1 eternity later. దగ్గర రావగానే సముద్రం వాసన కొట్టింది. సముద్రం వాసన మేబీ ఓషన్ దగ్గరలోనే ఉంది అనుకుంటా. ఇక్కడ అరే దేర్ మ్యాన్, ఓషన్, సముద్రం.
షాయద్ సముద్రం వదు అదే చూడండి. We did it, guys! We did it! Let's go! ధనుష్కోడి అదే అనుకుంటా, అది అక్కడ కనబడుతుందా? అదే అనుకుంటా నేను కూడా. Let's go! We did it! సముద్రం క్రేజీ బా. రీల్స్ లో చూసుకుంటా, ఫోన్లలో చూసుకుంటా అన్న హీరో చూసే మా రామేశ్వరం వచ్చిన మాటలు చెప్తే అర్థం కాదు కానీ లైవ్ లో చూస్తే ఇట్లా బైక్ రైడ్ చేసుకుంటా, ఒక పక్క సముద్రము, అటు పక్క శ్రీలంక. అదే ఇంకా కొంచెం అట్లా వెళ్ళిపోతే అదే శ్రీలంక మనకు. బా క్రేజీ సూపర్. తొమ్మన్ బీచ్ కూడా వచ్చేసింది, అదే ముందు రండి. సీన్ చూడండి, ఉండే అసలు ఒక సముద్రము, బైక్ రైడ్ ఏమైనా అసలు అదే ధనుష్కోడి, అమ్మన్ బీచ్, సముద్రము, నేను నా బైక్. ఇటుపక్క కూడా సముద్రం ఉంది అసలు, చుట్టుపక్కల అంతా సముద్రం ఉంది మనకు. క్రేజీ సూపర్ అసలు ఏమైనా. వచ్చేసాం ఆగి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కు. అన్ని బోట్స్ అన్ని అక్కడే కనపడుతున్నాయి మనకు. ఈ పక్క పోర్ట్ ఉంది, పోర్ట్ కాదు రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. షాయద్ తమ్మండి రోజు సముద్రం పై నుంచి ట్రైన్ పోతుంది కదా, రీల్స్ చూసింటారు చాలా మంది. సో అదే ఇటుపక్క సముద్రము, అటు ఒక రైల్వే బ్రిడ్జ్, ఇది మనకు రైడ్ చేయడానికి మనకు ఫ్లైఓవర్. అసలు ఏమైనా నా సీను, అసలు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాను ఎందుకో. వాసుడు కాదు, ఆనందంతో. ఎప్పుడు చేయరాని పని చేస్తున్నా. ఇది మిగిలిన మై డ్రీమ్ రైట్ నా యాక్చువల్లీ. అసలు ఎంత బాగుందంటే సీన్ అసలు. వేరుగో బొమ్మన్ బ్రిడ్జ్, ఇదే బొమ్మన్ బ్రిడ్జ్. ఇది గ్యాస్, ఇది అటు పక్క ధనుష్కోడి, అలా ఐలాండ్ కనపడుతుంది కదా, అది ధనుష్కోడి. వా అసలు అమేజింగ్. ఇన్ని బోట్స్ అన్ని ఉన్నాయి, అది ఐలాండ్ ధనుష్కోడి, అదే ఆడ. ఫైనల్ చేసేసాం పోయి, చేయరాన్ని చేసా. సముద్రము, నా బైక్. సో అది శ్రీలంక బార్డర్, ఇది మన ఇండియా బార్డర్. మనం అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. ఫస్ట్ ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటేనే. ये खाली फोटो कर ले जल्दी गाड़. చలో ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ ఫైనల్ వేస్తారు మాకు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఒక బోట్స్ అన్ని ఉన్నాయి, ఒక అన్ని బోట్స్ అంతా ఐలాండ్ ఇది. నేను కూడా ఒకరోజు ట్రావెల్ చేస్తా, ఒకరోజు రీల్స్ లో చూసే పమ్మన్ బీచ్, ఒకరోజు నిజంగానే నేను ఇక్కడ రైడ్ చేస్తా నా బైక్ మీద. ధనుష్కోడి కూడా పోతా అనే జస్ట్ డ్రీమ్స్ లోనే ఉన్నది నాకు. ఓకే వెళ్ళాలా థాట్స్ లోనే ఉన్నది, కానీ రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్ ఐఎమ్ హియర్. ఇక్కడ ఉన్నా నేను విత్ మై బైక్. అది కూడా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మ్యాన్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ లో ట్రావెల్ చేయకపోతే వేస్ట్. సో అదంతా పోర్టు. షిప్స్ అన్ని ఇట్లా ఎంటర్ అవుతాయి, ఇట్లా బయట పోతాయి. సో అటుపక్కకు క్రాసింగ్ అన్నమాట. అది పమ్మన్ బీచ్ లో రైడ్ చేస్తున్నాను నేను, లిటరల్లీ పమ్మన్ బీచ్ మీద. అది రామేశ్వరం ఇండియా ఎండ్ ఇది. అటు కొంచెం అంటే షిప్ ఎక్కి వెళ్ళిపోతే శ్రీలంకలో ఉంటా. అంత బ్యూటిఫుల్ అంటే సీనరీ, అంత బ్యూటిఫుల్ ఉంది. మాటలో చెప్తే ఇది అర్థం కాదు. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు అర్థమవుతుంది, అరే ఫైజాన్ గారు దీని గురించి మాట్లాడతానా, ఇంత బ్యూటిఫుల్ ఉంది ఇది. చూడండి ఒకసారి చూడండి.
See how beautiful it is. The most beautiful thing. పెద్ద ఆడ పెద్ద బోర్డు ఉంది ఒకటి, అసలు క్రేజీ. అక్కడ లైట్ హౌస్ ఉంది, ఆ దూరంలో లైట్ హౌస్ కూడా ఉంది. చలో ఇంకా ముందర వెళ్దాం. లెట్స్ గో. బీచెస్ అన్ని చాలా పోయా నేను, కానీ ఇక్కడికి వచ్చి బీచ్ చూస్తా ఉంటే ఇట్ జస్ట్ ఫీల్స్ డిఫరెంట్. ఇట్స్ ద బెస్ట్ ఫీలింగ్. ఇలాంటి మూమెంట్స్ కోసం లైఫ్ లో లేకపోతే ఇంకా బతికి వేస్ట్. హొమ్మన్ బీచ్ దిగేసాము, ఇంకా మన నెక్స్ట్ లొకేషన్ అయితే పోతున్నాము. సో రామేశ్వరం 9, ధనుష్కోడి 27 కిలోమీటర్స్ ఉంది. రామేశ్వరంలో ఎంటర్ అయ్యాక సో ఒక సర్కిల్ వస్తుంది బ్యాక్ సైడ్, రికార్డ్ చేయడము మర్చిపోయా. అక్కడ రైట్ తీసుకుంటే ధనుష్కోడి రోడ్ అయితే ఎక్కేస్తాము. సో ఫస్ట్ గా వచ్చేసి మేము టిఫిన్ చేయడానికి అయితే ఆపుతాము, ఆ తర్వాత ధనుష్కోడికి వెళ్తాం. ఫుడ్ ఉందంట, సో ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకుందాం. అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం చూడండి. అది ఫస్ట్ బిర్యానీ తినేసి ఆ తర్వాత వీళ్ళు హెడ్ ఆన్ టు ధనుష్కోడి డైరెక్ట్లీ. సో మీరు ధనుష్కోడికి వస్తే యూ హ్యావ్ టు ట్రై చికెన్ బిర్యానీ ఇన్ బిస్మీ హోటల్. ఇండియా అండ్ శ్రీలంక బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కోదండరామర్ టెంపుల్ ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఆ రోడ్ చూడండి, ఇటుపక్క సముద్రం అటుపక్క సముద్రము, మధ్యలో రోడ్ ఉంది. అసలు చూడండి అసలు ఇటుపక్క సముద్రం అటుపక్క సముద్రం, మధ్యలో రోడ్, అటుపక్క లాస్ట్ టెంపుల్ ఉంది. కానీ మన మెయిన్ టార్గెట్ వచ్చి ధనుష్కోడి. అంతా ఇసుక స్టార్ట్ అయింది ఇప్పుడు. మేబీ ఐ థింక్ వీఆర్ దేర్. వేరే ఒక బీచ్. సీజీ అలలు కనబడుతున్నాయి, వేవ్స్ కనబడుతున్నాయి. బ్రో ఐ కెన్ లిటరల్లీ సీ ద సీ జస్ట్ బిసైడ్ మీ. అక్కడ నా పక్కనే ఉంది ఇక్కడే. సో రిటర్న్ వచ్చేటప్పుడు మనం అటు వెళ్దాం, అటు సైడ్ బీచ్ దగ్గరికి బైక్స్ తీసుకుని పోదాం, ఫోటోలు దిగుదాం, మంచి ఫోటోస్ వీడియోస్. అసలు క్రేజీగా ఉంది బ్రో రోడ్. ఇట్స్ జస్ట్ క్రేజీ, అన్బిలీవబుల్. అసలు సూపర్. చూసారా, ఐ కెన్ స్మెల్ సీ. అబ్బా అద్దు సీ దేర్ చూడండి, అట్లా సముద్రము ఇట్లా రోడ్డు. ఏమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళా రేపు రావు మనకు. సో ట్రావెల్ అనేది చేయాలి. చూడండి గాయ, చూడండి గాయ, ముందు చూడు పోయి. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్. నా లైఫ్ లో ద బెస్ట్ రైడ్ ఇది. ఇలాంటి రైడ్ నేను అయితే ఎప్పుడు చేయలేను అనుకుంటా ఎప్పటికీ. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు సముద్రం ఏంది, మన రైడ్ ఏంది, ఒక సముద్రం ఉంది, అన్ని అలలు ఎగురుతున్నాడు ఓ అని ఉంది. చాలా బాగుంది సీను. ఇటుపక్క అయితే అంత లేదు, అటు దూరం ఉంది, ఏమంటే అంత దూరం ఉంది. ఇటుపక్క అయితే మన పక్కన ఉంది, వెళ్ళొచ్చు మేము. ఏమంటే ఫస్ట్ మనం ధనుష్కోడి క్లియర్ చేసి అక్కడ మెయిన్ సెంటర్, ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి వెళ్దాం. లెట్స్ గో. షాహిద్ కూడా వచ్చినటువంటి షాహిద్. షాహిద్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను లైఫ్ లో చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ రైట్ నౌ. మేము 2 సముద్రాల మధ్యలో రోడ్డు పైన రైడ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేయండి మీరు కూడా. లుక్ అట్ ద వ్యూ, సో బ్యూటిఫుల్. ఇలాంటి రైడ్ నేను లైఫ్ లో ఎప్పుడు చేస్తాను అనుకోలే. ఒకసారి ఫోన్ లో కూడా వీడియో తీసుకున్నాం మంచిగా. లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. అదే మన ముందర లైట్ హౌస్ ఉంది. దేర్
Dhanushkodi 0.1 kilometers. We have reached Dhanushkodi gang. We're almost there. ఇక్కడ చర్చ్ కూడా ఉంది, పాత చర్చ్ ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం. అయితే పాత చర్చ్ ఉంది. అంతా సముద్రం ఇసుకంతా రోడ్డు పైకి వచ్చింది చూడండి. మొత్తం ఇక్కడ తవ్వుతున్నారు చూడండి. అసలు సూపర్ ఫీలింగ్. కార్లో వస్తే ఇంత ఎంజాయ్ మాత్రం అస్సలు చేయలేము. చెప్తున్నా కదా, కార్లో వస్తే అస్సలు ఎంజాయ్ చేయలేము. బైక్ లో వస్తేనే రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు. బైక్ లో రైడ్ చేస్తేనే ఈ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాము. కార్లో వస్తే ఏదో డబ్బాలో కూర్చొని పోతానన్నట్టు ఉంటది. కానీ బైక్ లో కూర్చొని మనంతా మనమే రైడ్ చేస్తూ వస్తే ఆ ఫీలింగ్ ఉంది చూడండి. నేను ఫీల్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ ఫీల్ మీరు ఫీల్ చేయొచ్చు. మీరు వస్తే తప్పకుండా రండి. వర్త్ ఒక్కొక్క రూపాయి వర్త్. డబ్బులు పోతే అసలు పోతే మళ్ళా వస్తాయి, ఆడిపోవు. కానీ ఈ ఫీలింగ్ ఉంది కదా, ఎక్కడ ఏం చేసుకున్నా మీకు ఈ ఫీలింగ్ రాదు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇక్కడ వచ్చి ఖచ్చితంగా రావాలి మీరు. అసలు మీరు నేను కళ్ళతో చూస్తున్నారా, ఇదంతా మీరు వీడియో ద్వారా చూసి మీరు రాకపోయినారు అనుకోండి, మీ లైఫ్ మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో రావు. వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలా, ఎంజాయ్ చేయాలా. అది ఆల్మోస్ట్ దేర్ వచ్చేసాం. ఆల్మోస్ట్ దేర్ అక్కడే ఉన్నాం. ఇంకా చూడండి చుట్టుపక్కల సముద్రం, మధ్యలో రోడ్డు. అసలు ఏమైనా నసీను లెట్స్ గో. సముద్రం దగ్గరకు వచ్చేసింది మనకు. అదే కైకా భయ్యా అసలు ఎక్కడ బీచ్ కైకా మన రోడ్డు కైసా ఆగి చూడు. హంగామా అసలు వేరే లెవెల్, వేరే లెవెల్. We did it guys, we did it. రీచ్ అయిపోయాం. దేర్ యు గో. అదే మన లాస్ట్ పాయింట్. ముందర చూస్తున్నారా, దాట్స్ అవర్ లాస్ట్ పాయింట్. చలో లోపల వెళ్దాం. వాహ్ గ్యాంగ్, ఫైనల్లీ ధనుష్కోడి రీచ్ అయిపోయాం. మన ఇండియా బార్డర్ చూస్తున్నారా, ఇండియా బార్డర్ రీచ్ అయిపోయాం. చూడా లాస్ట్ పాయింట్ ఇది. దేర్ యు గో ధనుష్కోడి. ఫైనల్లీ వి హావ్ కమ్ హియర్. ఎప్పుడు చేయరాన్ని చేసేసాం. ఐ డిడ్ ఇట్. మనమంతా కలిసి చేసాం పోయి ఇది. చలో అక్కడ ముందర ఎక్కడ చూసి స్పాట్ బైక్ స్టాప్ చేద్దాం. అది ఇక్కడ పెట్టుకుందాం. బైక్ స్ట్రైట్ మధ్యలో పెడదాం. ఇదిగో వచ్చేసాం పోయి. అరే भाई कैसा है? कैसा है रोड? कहीं का है नहीं सीन అసలు. చలో బైక్స్ పెట్టేసి ఇక్కడ that side so we have bags and laptops in this. Yeah 30 minutes mostly, that's it. 30 minutes. చెక్ పోస్ట్ బయట పెట్టమన్నారు. నా ల్యాప్టాప్ కెమెరాస్ ఉన్నాయని చెప్పా. సరే అని చెప్పారు. చూడండి చూపిస్తా. లెట్ మీ షో యూ ద బ్యూటీ. ధనుష్కోడి భయ్. దేర్ యు గో ధనుష్కోడి. వచ్చేసాం. వి డిడ్ ఇట్. సముద్రం. శ్రీలంక ఏడుంది. శ్రీలంక స్ట్రైట్ వెళ్ళిపోతే శ్రీలంక చేరుకుంటాం. బైక్లో పోలేము. సో అక్కడ ఒక ఐలాండ్ ఉంది. గ్యాంగ్ ధనుష్కోడిలో రీచ్ అయిపోయాము. చూడండి ధనుష్కోడి. కమలాపురం నుంచి ధనుష్కోడికి వచ్చాం. రామేశ్వరం ఇటుపక్క తమిళనాడు, మన ఇండియా బార్డరు. నా బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీలంక బార్డర్. అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే శ్రీలంకకి వెళ్ళిపోతాం. ఇది చూడండి ఇండియా ఎంబ్లెమ్ ఉంది పైన. చలో సముద్రం దగ్గరికి వెళ్తాం. ధనుష్కోడిలో ఉన్నా నేను. ధనుష్కోడిలో ఎంజాయ్ చేస్తున్నా. బైక్ రైడ్ మన సౌత్ ఇండియా టూర్లో డే 3లో ధనుష్కోడిలో ఉన్నాం. ఇండియా బార్డర్. ఇక అటు సైడ్ చూస్తే మన శ్రీలంక బార్డర్. వెళ్దామంటారా బైక్లో?
क्या बोलता अगर చిన్న ఐలాండ్ ఉంది ఒకటి क्या రెస్పాన్స్ చూస్తూ ఉండిపోతారు అంతే, చూస్తూ ఉండిపోతారు. మాటలు రావట్లేదు నాకు ఈ వ్యూ. అది కూడా బైక్ రైడ్లో వచ్చినాం సౌత్ ఇండియా టు డే 3 ధనుష్కోడి. ఇంకా మనం చేసేది ఇంకా పోయేది ఇంకా చాలా అంటే చాలా ఉంది. అందరూ స్నానాలు చేస్తున్నారు వేవ్స్లో. యూఆర్ స్విమ్మింగ్ ఎంజాయ్ పండుగ. మనం ఇక్కడ స్విమ్ చేయము, నేను కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ స్విమ్ చేసుకుందాం. వచ్చిన ఎంతసేపు కూర్చున్నా తక్కువ ఇక్కడ అట్లా ఉంది సీను. లైఫ్లో మళ్ళీ మళ్ళీ రాని సీన్స్ ఇవన్నీ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో రోజు ఛాన్స్ దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలి, దాన్ని వేస్ట్ చేసుకోవాలి. అది అక్కడ ఏమన్నా క్రాబ్ కూడా ఉంది, అక్కడ క్రాబ్ కూడా ఉంది. ధనుష్కోడికి వచ్చిన ఇండియా బార్డరు కలర్లో చూసేది ఈరోజు నిజం చేసుకున్నా. అసలు ఎట్లా ఉందంటే సీన్ ఇక్కడ సూపర్. అసలు మాట రావట్లే నాకైతే. ఏది వ్యూ అసలు. అక్కడ ఒక ఐలాండ్ ఉంది, అంటే దాని వెనక మళ్ళీ సముద్రం, మళ్ళీ అక్కడ ఐలాండ్ ఉంది. అంటే చూస్తున్నారా మన ఇండియా బార్డరు. అండ్ ఆ ముందర చూస్తే అది శ్రీలంక బార్డరు. ఇండియా శ్రీలంక మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు. బైక్ తీసుకొని వాటర్లో చెప్పేసి శ్రీలంక వెళ్ళిపోతా. ఫాలో చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సూపర్ ఎంజాయ్. లైఫ్ అంటేనే ఎంజాయ్ రా తమ్ముడు. ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ రీల్స్ అన్నీ తీసుకొని సెంటర్ నుంచి కొంచెం ఇట్ట అందరూ వేవ్స్ దగ్గర స్విమ్మింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఊరికి అట్ట పోయిద్దాము. మేము స్విమ్మింగ్ వచ్చేసి కొంచెం ముందర పోయి చేస్తా. అంతా ప్రైవేట్ ఏరియా అన్నట్టు, ప్రైవేట్ బీచ్. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మీ ఊర్లో నా టీ కొట్టు, ఆ చాయ్, ఈ కాఫీ, ఆ సిగరెట్, సేమ్ చెట్టు కింద కూర్చోడం, ముచ్చటలు అవి చేసుకోండి, బతకండి. నేను వచ్చి ఇదంతా తిరిగి ఎంజాయ్ చేస్తాను. మీరు ఆడే సావండి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ముందర పోయి కొంచెం ప్రైవేట్ బీచ్లో ఆడ ఎంజాయ్ చేస్తాం. మనం ఎంత త్వరగా పోతే అంత మంచిది. మన బ్యాక్ సైడ్ చూస్తారా, దట్ మీన్స్ దట్స్ అవర్ ఇండియా లాస్ట్ పాయింట్ వాటర్. ధనుష్కోడి అంటే ఇదే చూడండి. ధనుష్కోడి జాయేద్ క్యా బోల్దా రావాలి వస్తే కానీ అర్థం కాదు. వీడియో చూస్తే నార్మల్గా అనిపిస్తుంది ఏముంది బీచ్ అని. బట్ నిజంగా ఇక్కడ వస్తే వచ్చాక అప్పుడు చెప్పండి నాకు ఎట్లా ఉంది అని. ఏడా రాయచోటియా ఏ కార్లో వచ్చారా మీరంతా? ఫ్యామిలీయా ఫ్రెండ్సా? అది మంచిదిలే. ఫ్యామిలీతో ఏడ ఎంజాయ్ చేస్తారు. వాటర్ బాటిల్ ఎత్తుకొని సరిపోతుంది. సౌత్ ఇండియా మొత్తము ఇప్పుడు వచ్చేసి 3వ రోజు. ఇంకా 10-12 రోజులు ఉంది. ఆంధ్ర అయిపోయి ఇంకా కడప వచ్చేస్తాం. అవునా, మీరు ఏడికి పోయారు? ఫస్ట్ ఏడికి వచ్చారా? నెక్స్ట్ కాశీకి పోతున్నారు. టెంపుల్ ఉంది కదా అక్కడ. ఓకే 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 బాయ్ నా. చిన్న ఫోటోషూట్ చేస్తున్నాము అనుకో. మనకి యా షూర్
What's your name, bro? Vansh. You're from Mumbai, yeah? Okay. You're from Andhra? Yeah. I'll tag you. Yeah, okay, sure. Yeah, sure. Yeah, this one. This one. Yeah, okay. అందరూ వచ్చి మాతో కలిసిపోతారు, అట్లా ఉంటుంది వేసుకుంటే సీన్. సో ఎవరైనా ధనుష్వర్ రావాలనుకుంటే తప్పకుండా రండి బై. అండ్ అక్కడ మన బైక్స్ ఉన్నాయి. సో ఇది ధనుష్కోడి చుట్టూరు సి, ఇక్కడ మన ఇండియా బార్డరు. అసలు అమేజింగ్, బ్యూటిఫుల్. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి. సో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. వస్తే మీరు స్టోరీస్ వేసి నన్ను ట్యాగ్ చేయండి. అన్న మీది కుప్పమా? మా వదిన వాళ్ళ ఊరు. అడ్రస్ తెలియదు, కుప్పం అని తెలుసు. తీసుకోండి నేను తీసానండి. నేను అవును, తీసుకోండి. ఓకే సరే, ఓకేనా? మా టైం అయింది, బయలుదేరాలి. ఓకేనా? చలో పోయి వెళ్దాం, లెట్స్ గో. ఇంకా మన ముందర ఇంకా చర్చ్ చూసేది ఉంది కదా. టైం 12:17 అయింది, ఇంకా ముందే బయలుదేరాల్సింది. సో ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా ఈడ అర్థం కూడా కాలే మనకు, 2 గంటలు అయిపోయిందని. సో మీరు వస్తే తప్పకుండా ఉన్న చిన్న స్పాట్స్ అన్ని ఖచ్చితంగా కవర్ చేయండి. ఎందుకంటే లైక్ మళ్ళా వచ్చేవి కాదు ఇవన్నీ. ఇది సీను చూడండి. ఇట బ్రిడ్జ్, ఇట వ్యూ, ఇట చిన్న థింగ్స్ అన్ని ఎంజాయ్ చేయాలి. ఓకే. అబ్బా కైకరే సాయివే. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయింది. మనం ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరాలి. మన నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ అయ్యింది అంటే ఐ విల్ టెల్ యూ ఇన్ అ ఫ్యూ మూమెంట్స్. ఓకే బాయ్ అక్క, బాయ్. అమ్మా వేడి ఘోరంగా ఉంది ఇక్కడ. మన మెయిన్ మ్యాటర్కి వస్తే అవర్ నెక్స్ట్ లొకేషన్ ఈస్ గోయింగ్ టు బి వెల్, ఇప్పుడు నేను చెప్పను, కొద్దిసేపటి తర్వాత చెప్తా. ధనుష్కోడి నుంచి మనం బయటికి వచ్చేసాము. ఇప్పుడు విల్ బి ఎంటరింగ్ ఇంటూ రామేశ్వరం. సరే బ్రో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ హియరా? లెఫ్ట్ సైడ్ అబ్దుల్ కలాం హౌస్ హోమ్. ఓకే థ్యాంక్ యూ బ్రో. మనకు ధనుష్కోడిలో ఇంకొక థింగ్ దొరికింది, డాక్టర్ అబ్దుల్ కలాం. బ్రో అబ్దుల్ కలాం హౌస్
స్ట్రైట్ రైట్. ఓకే. సో వాళ్ళకి ఫాలో చేసి వాళ్ళు చూపిస్తున్నారు. చలో వెళ్దాం. ఓకే ఓకే ఓకేనా ఓకే. సో ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది అబ్దుల్ కలాం వాళ్ళు గారి ఇల్లు అన్నమాట, హౌస్ ఆఫ్ కలాం. చూస్తున్నారా? You wanna say hi? Hi. Hi. He's from Mumbai. What's your name? Say your name. My name is Van. I'm from Mumbai. Just say ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? Okay, that means how are you? Okay, bye bro. Bye. బా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది బాయడా. ఎంత సన్స్క్రీన్ తగిలించుకున్నా వేస్ట్. ఇక్కడ ఏదో బెస్ట్ మమ్మీ అంట, స్వీట్స్ అండ్ కేక్స్. చాక్లెట్ మిల్క్ షేక్ ఫైనలీ. ఐ హోప్ టేస్ట్ బాగుంటుంది అనుకుంటా, లేకపోతే డిసప్పాయింట్తో చచ్చిపోతాను నేను ఇక్కడే. సో తాగేసి నేను చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం మన నెక్స్ట్ లొకేషను. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ ప్లేస్ ఇన్ ఆల్ ఓవర్ తమిళనాడు. ఆ ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది మీకు, కానీ మీరు పోయిండరు. కానీ నేను అక్కడికి వెళ్తున్నా, మీరు పోయిండరు. బట్ ఐఎమ్ గోయింగ్ దేర్. నేను చేసే వీడియో చూసి ఎంజాయ్ చేయండి, అది మ్యాటర్. అయినా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి. ఏమేమి వీడియోస్ పోస్ట్ చేస్తానో అవన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? 3 weeks later. ఓ నెక్స్ట్ లొకేషన్, వెల్ తమిళనాడులో ద మోస్ట్ ఫేమస్ లొకేషన్ ఏంటంటే ఆయాది. నెక్స్ట్ ఇద్దరా బయట నెక్స్ట్ ఆయాది కొడైకెనాల్. కొడైకెనాల్. విన్నారా? వీఆర్ గోయింగ్ టు కొడైకెనాల్. కొడైకెనాల్ అంటూ కొడైకెనాల్ పోతాను. కొడైకెనాల్ అంటూ గునా కేవ్స్. గుణా కేవ్స్లో పోయి వేరే సుభాష్ అని అడుగుతా. సో వీఆర్ గోయింగ్ టు కొడైకెనాల్. కొడైకెనాల్లోనే గుణా కేవ్స్ ఉండేది. సో అక్కడ పోయి నేను షాహిద్ గానికి తోసేస్తా. ఫుల్ వైరల్ చేసేయండి వీడియో. వేరే సచిపోయినట్టు అంటారా, వేరే మిలియన్స్. ఒరే డక్కు నువ్వు స్ట్రేట్గా ఉండు. సో అప్పుడు నేను చంపేసాను అనుకోండి, నేను వైరల్ అయిపోతా, ఫేమస్. అట్లైనా ఫేమస్ అయిపోతాం. వాలేకుం సలాం. ఓకే గ్యాంగ్, పంబాన్ బీచ్లో అయితే ఎంటర్ కాబోతున్నాము. స్లోగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. I'll miss you. I'll always remember you. Such a beautiful place. Such a beautiful place. చాలా మిస్ చేస్తాను నేను ఇది. చాలా అంటే చాలా మిస్ చేస్తా. ఇంటి మంచి మెమరీస్ నేను క్యారీ చేస్తూ పోతున్నా. రోజు రోజుకి మంచి మెమరీస్, ఇంకా ఎక్స్పీరియన్స్. ఇట్స్ జస్ట్ అమేజింగ్. సౌత్ ఇండియా, తమిళనాడు, ఆంధ్ర, ఫుల్ ఓకే. సో 4th టైం పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము. రైట్ నౌ వీఆర్ హెడింగ్ టు మదురై. ఓకే చలో.